సిస్ట్లు అనేవి కరిగి మనకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. హార్మోన్స్ ని కూడా మనం బ్యాలెన్స్ చేయగలే కెపాసిటీ మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో ఉన్నాయి. పీసీఓడి ఇష్యూతో ఎవరైనా బాధపడుతూ ఉంటే అంటే కొన్ని నెలలుగా కానీ కొన్ని సంవత్సరాలుగా. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద. సో దీనికి ఏంటి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే, దీనికి ఆయుర్వేదిక్ లో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఆయుర్వేదిక్ లో దీనికి ఇంటర్నల్ గా మెడికేషన్స్ ఇస్తాం, అట్లాగే పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. అంటే మెయిన్ గా ఇక్కడ మనకి సిస్ట్లు ఏవైతే ఫామ్ అయ్యాయో వాటిని కరిగించడానికి ట్రీట్మెంట్ అనేది మేము ఇస్తాం అనమాట. సో ఇంటర్నల్ గా మెడికేషన్స్ లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాంచనర గుగ్గులు అని కానీ, శతావరి అని కానీ, అట్లాగే కొన్ని మెడికేషన్స్ పర్టికులర్ గా ఫర్ ద ఉమెన్ హెల్త్ అండ్ ఒవేరియన్ హెల్త్ కి యూజ్ అయ్యే మెడిసిన్స్ అనేవి ఆయుర్వేదిక్ లో ఉన్నాయి. అండ్ దీంతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ అనమాట. సో పంచకర్మ ట్రీట్మెంట్స్ లో కూడా లైక్ వమన అని, విరేచన అని, వస్తికర్మ అని, ఉద్వర్తనం అని, ఇలా కొన్ని ట్రీట్మెంట్స్ పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకు ఉన్న లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ పీసీఓడి ఆ సిస్ట్లు అనేవి కరిగి మనకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. హార్మోన్స్ ని కూడా మనం బ్యాలెన్స్ చేయగలే కెపాసిటీ మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో ఉన్నాయి. సో అందుకనే ఇమీడియట్ గా మనం అసలు దేని వల్ల పీరియడ్స్ అనేవి రావట్లేదు అనేది అనాలిసిస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి.